గత బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీల సంక్షేమాన్ని విస్మరించిందన్నారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య. గత 10 ఏళ్లలో బీసీలు ఆర్థికంగా వెనుకబడ్డారన్నారు కృష్ణయ్య. రాబోయే రాష్ట్ర బడ్జెట్లో బీసీల సంక్షేమానికి 20,000 కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా బీసీలకు న్యాయం చేయాలన్నారు కృష్ణయ్య. వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ బీసీల బడ్జెట్ 20,000 కోట్లకు పెంచాలని చెప్పి బీసీ సంక్షేమ శాఖ మంత్రిని ఆర్థిక శాఖ మంత్రిని కలిసి చర్చలు జరపడం జరిగింది, విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రత్యేకంగా గత 10 సంవత్సరాలుగా బీసీల అభివృద్ధి సంక్షేమం కొట్టుపడ్డది. లోన్లు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. 10 ఏళ్లలో ₹1,00,000 ఇస్తామని చెప్పి 5,40,000 దరఖాస్తులు తీసుకొని వాళ్ళకు కూడా లోన్లు ఇవ్వలేదు. అదేవిధంగా స్కాలర్షిప్లు ఒక్కసారి కూడా ఉంచలేదు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని నీరుగార్చారు. మొత్తం బీసీలను అడుగున అణచిపెట్టారు, అణచివేశారు, అభివృద్ధిని అడ్డుకున్నారు, బీసీలను కావలసి తొక్కి పెట్టారు. ఇప్పుడైనా ప్రభుత్వం వెంటనే బీసీల అభివృద్ధి పట్ల ప్రత్యేక పథకాలు పెట్టాలి, సంక్షేమం పెట్టాలని చెప్పి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆర్థిక శాఖ మంత్రి బట్టితోటి చర్చలు జరపడం జరిగింది. వాళ్ళు ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఇద్దరు బీసీల అభివృద్ధి పట్ల బాగా శ్రద్ధతోటి ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క బీసీల పట్ల శ్రద్ధ తీసుకోవాలని చెప్పి గతంలో జరిగిన అన్యాయాన్ని పునరుద్ధరించి పూర్తి ఫీజులు ఇవ్వాలి. ఇంజనీరింగ్, మెడిసిన్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సు చదివే వారికి టోటల్ ఫీజులు ఇవ్వాలి. ఐఐటి, ఐఎం చదివే వారికి కూడా టోటల్ ఫీజులు ఇవ్వాలి అని కోరడం జరిగింది. వాటిని రిస్టోర్ చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా బీసీ కార్పొరేషన్ కు 4,000 కోట్లు, అదేవిధంగా ఎంబీసీ కార్పొరేషన్ కు 2,000 కోట్లు ఇవ్వాలని, మరియు ప్రతి బీసీ కుటుంబానికి ₹1,00,000 రుణం మంజూరు చేయాలని కోరడం జరిగింది. అందుకోసం ఈ బడ్జెట్ లో పెట్టాలని, ఈ బడ్జెట్ లో కేటాయింపులు చేయాలని కోరడం జరిగింది. అదేవిధంగా స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ కు 6,000 కోట్ల డ్యూస్ ఉన్నాయి. వాటిని ఆ బకాయిలను గత ప్రభుత్వం దగ్గర వసూలు చేద్దామంటే వాళ్ళు పరాలు ఉన్నారు. ఇక అక్కడ తీసుకునే అవకాశం లేదు. మీరు వచ్చారు కాబట్టి ఇప్పుడు ఆ బకాయిలు ఇవ్వాలని నేను అడుగుతాను.